హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. స్క్రీన్ మీద ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, ఆమె పేరు రాధికా యాదవ్. హర్యానా స్టేట్ టెన్నిస్ ప్లేయర్. ఆమె వయసు 25 ఏళ్ళు. సొంతంగా టెన్నిస్ అకాడమీ నడుపుతూ లక్షల్లో సంపాదిస్తున్న ఈ అమ్మాయిని సొంత నాన్న రివాల్వర్తో కాల్చి చంపాడు. కారణం ఏంటో తెలుసా? కూతురి సంపాదనపై ఆధారపడి బతుకుతున్నావు అని, నీ కూతురు పెళ్లి చేసుకోకుండా అబ్బాయిలా తిరుగుతుంది అని గ్రామస్తులు ఎగతాళి చేశారని. కిచెన్లో జ్యూస్ చేసుకుంటున్న ఆమె వెనుక నుండి పాయింట్ బ్లాంక్లో 4 బుల్లెట్స్ కాల్చి చంపేశాడు. స్కూల్లో ఆడపిల్లలకు క్లాసులు చెప్పేటప్పుడు మీరు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడం చాలా ముఖ్యం. లేదంటే మీ లైఫ్లోకి వచ్చే మగాడు కొడుతున్నా తిడుతున్నా భరించాల్సి వస్తుంది. మీరు ఉద్యోగమో వ్యాపారమో చేసి సంపాదిస్తూ ఉంటే మీరే వాడిని తన్ని తరిమేయచ్చు. మీరు సెక్యూర్గా ఉండాలంటే ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండడం ముఖ్యం అని చెబుతూ ఉంటారు టీచర్స్. ఇటువంటి సంఘటనలు చూసాక ఆ మాటలు సరిపోవని అర్థం చేసుకోవాలి. మన సమాజం పరువు అనే జబ్బుతో బాధపడుతుంది. కూతురు నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, లేదా అసలు నాకు పెళ్ళే వద్దు అంటే నలుగురు మాట్లాడే మాటల వల్ల పరువు పోతుందని భావించే పేరెంట్స్ ఉంటారు. జాగ్రత్త. ముందు అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఉద్యోగం ఉన్నా, జీవితంలో సక్సెస్ అయినా మీకు రక్షణ లేదని చెప్పాలనిపిస్తుంది. సమస్య నీ వరకు వచ్చే వరకు ఎదురు చూడొద్దు. మీ పేరెంట్స్ పరువు గురించి ఎక్కువగా ఆలోచించేవారైతే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. కాబట్టి ముందే జాగ్రత్త వహించి పెద్ద ఉద్యోగం తెచ్చుకుని వేరే దేశం పారిపో. ఈ దేశంలో ఎక్కడ ఉన్నా వాళ్ళు వెంటాడతారని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పేరెంట్స్కి కూడా ఒక మాట చెప్పాలి. నీకు ఒంట్లో బాగోకపోతే చూసుకునేది నీ పిల్లలు, నీ జీవిత భాగస్వామి. అప్పుడప్పుడు సాయం చేసేది నీ క్లోజ్ రిలేటివ్స్, ఇంకా నీ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే. సమాజం అప్పిస్తుంది తప్ప నీ ఆర్థిక భారాన్ని కానీ ఇంకే భారాన్ని కానీ మోయదు. సమాజం అనే ఇమాజినరీ దెయ్యం నిన్ను పొడుచుకు తీయడం తప్ప చేసేది ఏం ఉండదు కూడా. ఆ సమాజం కోసం నీ వాళ్ళను చంపేసుకోవడం అంటే నిన్ను నువ్వు చంపేసుకోవడమే కదా. ఆ సమాజానికి బానిసగా బతుకుతూ ఇన్ని ఘోరాలు చేసే మనస్తత్వమే ఉంటే అసలు పిల్లల్నే కనకండి. మీకు అర్హతే లేకుంటుంది కదా. సమాజం వ్యక్తులకు బలం అవ్వాలి కానీ భయం పుట్టించేది కాకూడదు. భయపెడుతుంది అంటే అటువంటి సమాజాన్ని మూలాల నుండే ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.